జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు పరిచయం చేసేది తెలంగాణలో అత్యంత పెద్ద ఫారెస్ట్ స్కామ్. ఇంతకు ముందు కూడా నేను చెప్పిన, వీళ్ళు సబ్మిట్ చేసిన అఫిడవిట్ల ప్రకారమే మనం లెక్క తీసి చూస్తే 19 లక్షల అటవీ శాఖ భూమి ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తే ఇప్పటిదాకా మాజీ పీసీసీఎఫ్ గారు కానీ ఇప్పుడున్న ఫారెస్ట్ అధికారులు కానీ ఎవ్వరు కూడా మనకు సమాధానం చెప్పలేదు. చిత్రగుప్తు చిట్టా, మరి చిత్రగుప్తు మరొక కొత్త చిట్టా మీ ముంగటికి తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళది మామూలుగా లేదు పంచాయతీ. ఇవాళ సరికొత్త స్కామ్ ఇంకొకటి బయటపడ్డది, తెలంగాణ ఫారెస్ట్ స్కామ్. అంటే స్కాములు కొత్త అని నేను అంటలేను, తెలంగాణ ఫారెస్ట్ స్కామ్ అంటేనే ఒక పంచాయతీ. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మీద ఎవరు ఫోకస్ చేయలే. చల్తీ కా నామ్ గాడి చల్తా హే అబ్ నై చలేగా అని అన్నదే ఇయాలటి జెన్ జీ. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. ట్యాక్స్ పేర్ల పంచాయతీ ఇది. లొల్లేందనంటే హైదరాబాద్ ప్రాంతంలలో సుమారు 200 ఎకరాలు, దాని కాస్టు 6,000 కోట్లు ఆరాం ఉంటుంది. హైదరాబాద్ శివార్లలో మీరు ఏడేసుకున్న 30 కోట్ల ఎకరం ఉంటుందా? 200 ఎకరాలకు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 6,000 కోట్లు. అంటే గొడ్డలతోని ఈ ఫారెస్ట్ని నడకలే, పెన్నుతోని ఖతం చేసేసిండ్రు. పెన్నుతోని. అదేంది గిరీష్ పెన్నుతోని అని అంటే, ఒక చిన్న ఎర్రర్ అని చెప్పి దీన్ని కొట్టి పడేసిండ్రు. ఇవాళ ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ డీజీపీఎస్ గ్యాడ్జెట్లు పెట్టుకొని ఇట్లా జుంబరాబర్ అని తిప్పుతున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు అందరూ ఫైళ్ళు దులుపుతున్నారు. కాకపోతే ఇవాళ ఫారెస్ట్ రోడ్ ఒక మెజిషియన్ అయిపోయిండు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కమిడియన్ అయిపోయింది. ప్రజలు ఈ అబ్రకదబ్రా యాక్ట్ని ఎట్లా చూస్తారు అని అనేదే ఈ టీజర్. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల లీలలు చూస్తే మనకు ఈ 2,000 ఎకరాలల్లో 6,000 కోట్ల స్కాము ఏంది? ఏడ ఎంక్రోచ్మెంట్ అయింది, పబ్లిక్ని ఏడ పాగలు బనాంచిండ్రు, ఏడ నిజాలు దాచుకున్నాయి, ఏడ నిజాల్ని దఫనాన్ చేసిండ్రు. ఆఖరికి ఎవడు సర్వే చేసిండు, ఎవడికి సర్వే చేసే అధికారం ఉన్నది, వాడు సర్వే ఎట్లా చేసిండు, ఎవడిని అడిగి చేసిండు, ఎందుకు చేసిండు, ఎవడికి చెప్పి చేసిండు, ఎవడు వండుకున్నాడు ఈ స్కామ్లా, ఎవడు తొంగి చూస్తున్నాడు ఈ స్కామ్లా, ఈ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ని ఎవడు బొందల గడ్డల మీద పెట్టి మూలలు కొడదామని చూస్తున్నాడు. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నది, అమలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నది అటవీ శాఖనా లేకపోతే ఆటవిక శాఖనా అననే పంచాయతీ అననే ఒక చిట్టా చిత్రగుప్తు తిప్పబోతుంది ఫ్రెండ్స్. వెరీ సూన్. జర క్యూరియాసిటీ పెంచుకోండి.